Hello students, now we are going to explain about preparations of alcohols from hydrolysis of ethers. Ethers ni hydrolysis చేస్తే alcohols form అవుతాయి. So what is the definition and what is reaction and mechanism? Ethers are hydrolyzed to alcohols when it heated with dilute sulfuric acid under pressure. Ethers అనేవి dilute sulfuric acid తో హీట్ చేసినప్పుడు మనకి ఈ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈథర్స్ కన్వర్ట్ టు ఆల్కహాల్స్ వెన్ ఇట్ హీటెడ్ విత్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండర్ ప్రెజర్. సో మనకి ఇక్కడ ఈథర్స్ హెచ్ ప్లస్ అంటే ఇది ఒక చూడండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ యాక్టింగ్ యాజ్ ఏ యాసిడ్ క్యాటలిస్ట్ ఇట్ ప్రొవైడ్స్ ఏ ప్రోటాన్. మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాము అంటే ఇది ఒక యాసిడ్ క్యాటలిస్ట్గా యూజ్ అవుతుంది అండ్ దెన్ అంటే యాక్ట్ అవుతుంది. ఒక ప్రోటాన్ అనేది ఇస్తుంది ఎందుకు, రియాక్షన్ జరగడానికి. సో H+ని H2SO4 అక్కడ అన్నాము అంటే ఖచ్చితంగా అక్కడ H+ అనేది మెన్షన్ చేస్తారు. సో ఈథర్స్ అండ్ హీటింగ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ ఆల్కహాల్స్. H+ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అండ్ హీటింగ్. ఇలా ట్రయాంగిల్ ఇచ్చాము అంటే హీట్ చేస్తున్నాం, హీటింగ్ జరుగుతుంది డెల్టా. సో ఈథర్ C2H5 C2H5. సో ఇక్కడ చూడండి, ఇది ఇథాక్సీ ఈథేన్, ఇది ఇథాక్సీ ఫినైల్. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ టూ సైడ్స్ C2H5 ఇటు సైడు C2H5 C6H5. మెకానిజంకి వస్తే ఇక్కడ కూడా ఈథర్స్ నుంచి ఆల్కహాల్, దీని పేరు ఇథైల్ ఆల్కహాల్ ఆర్ ఇథనాల్. ఇక్కడ ఇది ఇథనాల్, ఇది ఫీనోల్ C2H5OH ఫీనోల్, ఇది బెంజైన్. నెక్స్ట్ ఇథాక్సీ బెంజిన్ అనుకోవచ్చు. H2SO4 gives rise to H+ HSO4 minus. సల్ఫ్యూరిక్ యాసిడ్ యాక్ట్ యాజ్ ఎ యాసిడ్ క్యాటలిస్ట్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది యాసిడ్ క్యాటలిస్ట్గా యాక్ట్ అవుతుంది అండ్ ప్రొవైడ్స్ ఏ ప్రోటాన్. నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్ యాక్ట్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్. H2SO4 ఏమో H+ ఇస్తుంది, వాటర్ మాలిక్యూల్ ఏమో న్యూక్లియోఫైల్ అంటే OH- ఇస్తుంది. ఈ రెండింటి నుంచి మనకు రియాక్షన్ జరుగుతుంది. వాటర్ నుంచి OH- ఏ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. So water molecule act as a nucleophile attacking one of carbon atom bonded to oxygen. This leads to breaking of CO bond. ఈ న్యూక్లియోఫైల్ అనేది ఆక్సిజన్ అటాచ్ అయిన ఒక కార్బన్కి అటాక్ అవుతుంది. అటాక్ అయి ఆ CO బాండ్ అనేది క్లీవ్ అవుతుంది. చూడండి, C2H5 C2H5, దీన్ని ఇలా రాయొచ్చు, CH3 CH2 O CH2 CH3. ఇది కూడా ఇలా ఎలాబరేట్ చేస్తా. ఈ న్యూక్లియోఫైల్ అనేది ఒక కార్బన్కి అటాక్ అయినప్పుడు ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా మూవ్ అయిపోతున్నాయి. మూవ్ అవుతాయంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ OH ఇక్కడ అటాక్ అయింది కాబట్టి ఇథైల్ ఆల్కహాల్, అది ఇథనాల్. నెక్స్ట్ ఇక్కడ ఈ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అయిన ఉంది కదా, ఈ ఇథాక్సైల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్ట్ అయితే H+ ప్రోటాన్ యాడ్ అవుతుంది. ఈ ప్రొటనేషన్ జరిగి C2H5గా H5OHగా ఫామ్ అవుతుంది. సో ఫైనల్లీ ఇథాక్సీ ఈథేన్ని H2SO4తో హీట్ చేస్తే మనకి 2 moles ఆఫ్ ఇథనాల్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ one of the preparations of alcohols.